నా దగ్గర అంత డబ్బులు మోడిఫికేషన్ చేయించడానికి సీట్స్ అన్ని ఫోల్డ్ చేసేసి 6 to 8 మెంబర్స్ అంటే ఓ చాలా తిరిగేసాను నేను. ఇంట్లో తెలియకుండా బొచ్చు తిరిగాను. ఏంటి ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళాం. బెంగళూరు టు ఊటీ టు వాయనాడ్ హైవే మీద వెళ్తున్నప్పుడు గ్లాస్ మీద చిన్న స్టోన్ ఏదో పడింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బాయ్స్. నేను మీ అక్షయ్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ టుడే వీడియో ఈజ్ ఓనర్షిప్ రివ్యూ అనమాట. ఒక కార్ది కియా సెల్టోస్ 2020. ఆ కార్ ఓనర్షిప్ రివ్యూ, ఇన్ అండ్ అవుట్, ఆల్ డీటెయిల్స్, దాని మెయింటెనెన్స్, మైలేజ్, ఇష్యూస్, కార్తో ఏమన్నా మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో హాయ్ నేహా. హాయ్. హలో, ఎలా ఉన్నావు? అదర్స్. సో ఈ శాండీ. హాయ్ ఆల్. సో కారు ఎప్పుడు కొన్నారండి? ఇది 2020లో తీసుకున్నాము. Okay. నాకు బర్త్డే గిఫ్ట్ కింద మమ్మీ డాడీ ఇచ్చారనమాట. సో అప్పుడు తీసుకున్న కారు ఇది. HTX మోడల్. బెస్ట్ థింగ్ ఇన్ కియా అంటే ఏం చెప్తావు? అంటే తక్కువ ప్రైస్లోనే మంచి పవర్ అప్పట్లో ఇచ్చాడు వీడు. ఓకే. అంటే నాకు 17.5లోనే 1500 cc ఇది డీజిల్. చాలా సో మనకి మంచి పవర్. ఇప్పుడు 5 years అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. సేమ్ అప్పుడు తీసుకున్నప్పుడు ఏ పర్ఫార్మెన్స్ ఉందో సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా. బండి జంకదు. హ్యాపీగా నువ్వు ఎంత లాంగ్ రైడ్ అయినా వేసేసుకోవచ్చు. ఓకే. సో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ. అంటే పార్ట్స్ ఏదైనా పోతే ఉండొచ్చేమో కానీ జనరల్ సర్వీస్ అయితే తక్కువ, చాలా తక్కువ. ఓకే. హ్యాపీగా మనం నార్మల్ గానే యూజ్ చేసేసుకోవచ్చు. ఈ డిజైన్ నచ్చిందా? లేటెస్ట్ గా కియా లోగో మొత్తాన్ని మార్చారు కదా. అవును. నాకు అంటే నాకు ఫస్ట్ తీసుకున్న మోడల్దే నచ్చింది అనమాట. ఇప్పుడు ఉన్నది కాకుండా ఇదే నా దగ్గర ఉన్నదే నాకు నచ్చింది. లేటెస్ట్ కాకుండా కొత్తది ఫేస్ లిఫ్ట్ లో కొన్ని నచ్చినాయి. అంటే ఓకే, చాలా షార్ప్స్ చేశాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న మోడల్లో ఇదంతా కర్వ్డ్ గా ఉంటుంది కొంచెం. అవునవునవును. సో ఇప్పుడు వచ్చిన మోడల్లో మొత్తం షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి ప్రతిదీ. అవునవును. సో అది నాకు ఇష్టం. కాకపోతే కియా సింబల్ మాత్రం ఏదైతే ఇది ఉందో, సో అది మాత్రం ఈ కార్ బాగుంటది. కేఎన్ టైప్. చాలా మంది కేఎన్ అంటారు, తెలియదు. కియా అంటాం. అవును. కియా కార్ లో ఇప్పుడున్న ఈ కార్ లో ఏది ఇష్టం నీకు బాగా? నాకు సీట్స్ ఇష్టం. ఈ సీట్స్ చూడు ఎంత బాగుంటాయో. ఈ వెంటిలేటెడ్ సీట్స్ కాదు కానీ ఇది ఆరెంజ్ కలర్ కార్. నెక్స్ట్ లెవెల్ పంచి ఆరెంజ్ అనమాట. ఈ వైట్ కలర్స్ తో సీట్స్ ఇచ్చాడు. చాలా నచ్చింది నాకు. మెయిన్ అట్రాక్షన్ ఇదే లోపల సీట్స్. ఈ క్యాబిన్ అట్రాక్షన్ మొత్తం సీట్సే మెయిన్ అట్రాక్షన్. ఈ కాంబో నాకు నచ్చుతుంది ఎందుకో. ఓకే. దీంతో ఎక్స్పీరియన్స్ అంటే అబ్బో చాలా తిరిగేసాను నేను. ఇంట్లో తెలియకుండా బొచ్చుడు తిరిగాను నేను. ఏంటి ఊటీలు, కూర్గులు చాలా తిరిగా. ఓకే. క్యాంపెయినింగ్స్, బోళ్ళు దీంట్లో. అవును, క్యాంప్ చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. సీట్స్ అన్ని ఫోల్డ్ చేసేసి లోపల వెనకాల క్యాంపింగ్ సెటప్ పెట్టుకొని దీంట్లోనే ఒక 6 to 8 మెంబర్స్ దీంట్లో మేము కూర్చొని ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళాం. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్సెస్ మాకు దీని మీద ఉన్నాయి. టైర్డ్ అవ్వకుండా హ్యాపీగా దీని మీద ఎంత లాంగ్ జర్నీ అయినా చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే. ట్రావెల్ చేసేయచ్చు కంటిన్యూగా. ఇక్కడ నుంచి మేము బెంగళూరు టు ఊటీ టు వాయనాడ్, అంటే జస్ట్ ఒక 1 hour 2 hours గ్యాప్ తీసుకుని కంటిన్యూ కొట్టుకొని వెళ్ళిపోయాం. డైరెక్ట్ వాయనాడ్ లో ఆగాం. వాయనాడ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆగి ఒక్కొక్క 2 days స్టే చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో ఎప్పుడైనా ఇష్యూ చేసిందా రోడ్ మిడిల్ లో కానీ? ఎప్పుడు ఏమి ఇబ్బంది పెట్టలే ఈ 5 years లో. ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. సడన్ గా ఇప్పుడు చాలా కార్లు సడన్ గా బ్రేక్ డౌన్ అయిపోవడం కానీ ఇష్యూస్. ఈ కొత్త కార్స్ ఉన్నాయి కదా, చాలా కార్స్. అవును. కొన్న 1 week లోనే టైర్స్ పేలిపోవడం కానీ అలా ఏమన్నా? అసలు లేదు. అసలు నాకు ఎప్పుడు చిన్న ప్రాబ్లం కూడా దీని నుంచి రాలేదు. 5 years హ్యాపీగా నేను డ్రైవ్ చేసుకున్నాను దీన్ని. ఓకే. అంటే తక్కువే తిరిగాను. అంటే 5 years లో నేను 85,000 తిరిగాను. ఇప్పుడు చాలా మంది ఏమో సిటీలో ఉంటే కనుక తిరగవచ్చు, వేరే వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉండొచ్చు. తక్కువే యూజ్ చేసినా సరే ఓకే, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా హ్యాపీగా అయిపోయింది. కారు మంచిగా ఉంది, మంచి కండిషన్. సో మైలేజ్ ఎలా ఉంది? మైలేజ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ లెవెల్. ఎందుకనంటే హైవే మీద 22 నుంచి 23 లేదు. మనం ఎంత గట్టి కొట్టినా సరే ఈజీగా 20 పక్కా. డీజిల్ కాబట్టి. అవును, డీజిల్ కాబట్టి. అండ్ సిటీలోకి వస్తే కనుక 18
లేదు ఎంత తక్కువ అయినా సరే 16.5 సూపర్ అలాగా. సో దీనికి ఏమైనా మోడిఫికేషన్స్ కానీ ఏదైనా ఏ మోడిఫికేషన్ చేయించలేదు, అన్ని రా. ఎప్పుడు నా దగ్గర అంత డబ్బులు మోడిఫికేషన్ చేయించడానికి. సో అంటే పార్ట్స్ కానీ దీంట్లో రీప్లేస్ కానీ ఏం రీప్లేస్ అవ్వడం కానీ అలా ఏమీ లేదు ఇప్పుడు. ఏ యాక్సిడెంట్లు ఏం లేవు. హైవే మీద వెళ్తున్నప్పుడు గ్లాస్ మీద చిన్న స్టోన్ ఏదో పడింది. సో అప్పుడు బానే ఉంది ఎండ్లో. ఎప్పుడైతే వర్షంలో తెచ్చిందో స్లోగా క్రాక్ వచ్చింది గ్లాస్, అదొకటే తప్పించి. అంతేగాని ఇప్పటి వరకు ఏ పార్ట్ మార్చదు కాదు. లేదు. ఓకే సూపర్. ఏ పార్ట్ టైర్స్ ఒకసారి మార్చాను మొత్తం. ఆఫ్టర్ 40,000 తర్వాత టైర్స్ చేంజ్ చేశాను. ఓకే ఇది సెకండ్ టైం. సో అయ్యే యూజ్ చేస్తున్నాను. ఓకే మళ్ళీ ఇప్పుడు మార్చాలి. 85 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు నా టైర్స్ చేంజ్ చేయాలి. ఓకే ఇప్పుడు ఆ టైర్స్ కాస్ట్ ఎంతని? బ్రిడ్జ్స్టోన్ అనుకుంటున్నా మేము తీసుకుంది. సో ఒక్కొక్కటి 10,000 పడింది. ఓకే సో 10 to 11,000 40,000 టైర్స్ కి అయింది. 2020లో ఈ కార్ తీసుకోవడం అనేది గుడ్ చాయిస్ అంటాం. నాకు నెక్స్ట్ లెవెల్. అంటే యాక్చువల్లీ అప్పుడు క్రీటాకి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. క్రీటాకి వెళ్ళిపోదాము, క్రీటా తీసుకుందాం అని చెప్పేసి అని మా పేరెంట్స్ చాయిస్ అనమాట. కానీ ఎందుకు అప్పుడే ఇది కొత్తగా లాంచ్ అయింది, 1 year అవుతుంది లాంచ్ అయ్యి. సో దీన్ని ట్రై చేద్దామని చెప్పేసి అని షోరూమ్కి వెళ్ళి ట్రై చేసి చూసాము. డ్రైవ్ చాలా బాగుంది, నచ్చింది. మమ్మీకి కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి దీంట్లో. సో అదంతా అయిన తర్వాత ఇంక ఈ కార్కే దృష్టి పడి ఇంక ఇది తీసుకున్నాం. ఓకే ఓకే సో ఫస్ట్ రోజు ఎక్కగానే కార్లో ఫీల్ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ అంటే ఈ వేరియంట్ తీసుకుంటారనేది నాకు తెలియదు. ఎందుకు అని అంటే సో అప్పుడు ఓకే ఇంకా తక్కువ వేరియంట్ తీసుకుంటామేమో మేము. ఓకే సో ఇది కాదులే మనం తీసుకునేది, సో జస్ట్ చూసి ఆనందపడదాం అని చెప్పేసి అన్నట్టుగా ఎక్కేసాను. ఓకే ఎక్కేసాను, చూసుకున్నాను. అబ్బో అదిరిపోయింది. సరే ఇది కాదు కదా మనం తీసుకునేది, వేరేది కదా అని అనుకున్నాను. అంతా ఓకే. దాని తర్వాత నాకు సర్ప్రైజ్గా నాకు తెలియదు, నా బర్త్డే రోజు డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళాము. షోరూమ్కి వెళ్ళినప్పుడు మనం తీసుకునే కార్ ఇదే అంటే మేము ఏదైతే కార్ చూసామో సేమ్ అదే వేరియంట్ మనం తీసుకుంటున్నాము అని చెప్పేసి అనగానే నెక్స్ట్ లెవెల్ అసలు. ఓకే మామూలు సర్ప్రైజ్ కాదు నాకు అది. టాప్ స్పీడ్ నాది దీని మీద 160. ఓకే సో ఆ టాప్ స్పీడ్లో నీకు ఏదన్నా కొంచెం వైబ్రేషన్ వస్తుంది. ఇట్స్ ఓకే. 140 వరకు వైబ్రేషన్ ఏమి ఉండదు. 160 వరకు వెళ్ళినప్పుడు వైబ్రేషన్ వస్తుంది. 160 ఓన్లీ బెంగళూరు హైవేకి వెళ్ళినప్పుడు అప్పుడు తప్పించి ఇంకా ఎక్కడ మనం కొట్టలేము కూడా. మహా అయితే కనుక 100 120, బాగా అయితే కనుక మన ఏపీఎల్ రోడ్స్ లో 140 కొత్త హైవేస్ లో అంతే. మన ఏపీ రోడ్స్ లో కొట్టలేము. మళ్ళీ తెలంగాణ నుంచి ఏపీఎల్ దారిలో ఈ బార్డర్స్ వరకే మనం క్రూజ్ చేయగలం అంతే. అంతకుమించి ఇంకా మనం స్పీడ్ వెళ్ళాం. స్పేషియస్ విషయంలో అయితే అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్. అవును లెగ్ రూమ్ బాగుంటది, మొత్తం అన్ని బాగుంటాయి దీంట్లో. అండ్ మేము కార్ ఎక్కి ఈ కార్ ఎక్కి మాకు మంచిగా అనిపించింది ఏంటంటే అలా క్లచ్ దిగిన కారు జమ్మని దొక్కుద్ది ఫస్ట్. అవును అది ఇప్పటికీ పోలేదు, అప్పటి నుంచి కూడా. అవును కొత్త నుంచి కూడా 1800 to 2000 cc ఉన్న ప్రతి కార్ లో ఏదైతే క్లచ్ మనకి ఫీల్ ఉంటుందో సేమ్ ఫీల్ ఇదే కార్ లో కూడా ఉంటుంది. సో తర్వాత దీనికి ఏమి చేయించాలని కూడా రాలేదని కార్ కొన్నాక. ఎందుకు బ్రో, అన్ని ఆడి ఇచ్చాడు, కీ ఆడి ఇచ్చాడు, ఇంకా అంతకు మించి మనం ఏది చేయించక్కర్లేదు. ఓకే అంటే ర్యాప్ చేయించాలి అసలు ఏ ర్యాప్ చేయించక్కర్లేదు, హ్యాపీగా వాడే అన్ని ప్రొవైడ్ చేశాడు, మంచిగా లాంచ్ చేశాడు దీన్ని. సో దానికి మించి మనం ఇంకేం చేస్తాం. జనరల్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుందంటావు? 8,000 అవుతుంది బ్రో. ఓకే అంటే ఎంత ఎక్కువైనా సరే 8,000 అవుతుంది. దానికి మించి మనకి ఏదైనా పార్ట్ పోయింది ఇదే అని చెప్పి మన కంప్లైంట్ చేస్తే కనుక వాడు బిల్ ఎక్స్ట్రా వేస్తాడు. సో జనరల్ సర్వీస్ 8,000 ఎక్కువ దీనికి. సో 10,000 బిలో అయిపోతుంది. చాలా తక్కువ అని అంటే కనుక ఈజీగా ఒక 5,000 లో అయిపోద్ది. ఓకే అంతే, విత్ ఆల్ ట్యాక్సెస్ అండ్ ఆల్ మొత్తం ఒక 5,000 లో ఫినిష్ అయిపోద్ది. ఎక్కువ వేసుకుంటే కనుక 8,000 లో ఫినిష్ అవుద్ది. ఓవరాల్ గా ఈ కార్ తో హ్యాపీ, చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్. మార్చాల్సిన పని లేదు, ఇంకో కార్ కొనాలనే ఆలోచన లేదు. హ్యాపీగా ఇంకొక 5 years ఈజీగా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఏదన్నా ఇంకా మంచి కార్ వచ్చింది లేదు ఇంకో కార్ మీద కనబడ్డది అని అన్నప్పుడు మనం తీసుకోవచ్చు. సో ఒక వర్డ్ కియా 2020 కార్స్ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పాలన్నా? బ్రో నెక్స్ట్ లెవెల్ కార్ ఇది. మీరు ఎవరు దీన్ని సేల్ చేయడానికి అస్సలు ముందుకెళ్ళొద్దు. మంచి కారు,
దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో అలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏమో నాకు కొత్తగా వచ్చిన కార్స్ లో కూడా పెద్ద నచ్చలేదు, ఎందుకంటే ఇదే నచ్చుతుంది నాకు. 2020 వాళ్ళకి నేను ఇదే చెప్తాను అనమాట, మీరు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ కార్ని. మీకు నచ్చలేదు అని అంటే కనుక అప్పుడు మీరు వేరే ఆలోచనకి వెళ్ళండి, కానీ నాకైతే ఈ కార్ మీద చాలా మంచి పర్ఫార్మెన్స్ కానీ మంచి సాటిస్ఫాక్షన్తో నేను ఉంటాను. సో అంతే. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ రివ్యూ. ఓకే బ్రో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ డ్రైవ్ సేఫ్. సైనింగ్ ఆఫ్.